హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సాంబా సాయి కుమార్ గారు. ఈ సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అంతేకాదు 10 ఏళ్లుగా లా ఆఫ్ అట్రాక్షన్తో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూసిన సార్తో ఈరోజు మనం మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి, నమస్కారం వ్యూవర్స్. హౌ ఆర్ యు సార్? గ్రేట్ అండి, ఆల్వేస్ గ్రేట్, ఎక్సలెంట్, సూపర్ ఆసమ్. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఎందుకు వర్క్ అవ్వట్లేదు చాలా మందికి అని కూడా చెప్పారు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటారు? మన బిలీఫ్ సిస్టమ్ పాజిటివ్గా ఉండాలా, లేకపోతే అంటే ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటారు, ఎలా ఉండాలంటారు? చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసే బిలీఫ్ సిస్టమ్. మీరు ఏది బిలీవ్ చేస్తే అది మీ లైఫ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది రావాలి అంటే ఫోకస్ చేయాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్టే బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఈ వ్యూవర్స్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఇన్కమ్ వెదర్ శాలరీ అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు, అది మీకు ఇప్పుడు ఎంతైనా ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 10 లక్షలు అయి ఉండొచ్చు, 10 కోట్లు కూడా అయి ఉండొచ్చు. అది మీకు ఇప్పుడు వస్తుంది అంటే దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఓన్లీ. మీ బిలీఫ్ సిస్టమ్కి సంబంధించే మీ ఇన్కమ్. మీరు అది ఆ బిలీఫ్ సిస్టమ్ని మీరు ఎప్పుడైతే మీరు అర్హుడను అనుకున్నారనుకోండి, ₹1,00,00,000 అర్హుడను అనుకుంటే ఆబ్వియస్లీ యూ విల్ గెట్ దట్ మనీ. ఓకే, ఈ గేమ్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్ గేమ్. మీరు చిన్నప్పటి నుంచి తీసుకున్నట్టయితే మీరు ఏదైతే బిలీవ్ చేశారో అది మీ లైఫ్లోకి వచ్చింది. జస్ట్ గో బ్యాక్ టు యువర్ లైఫ్ అండ్ జస్ట్ చెక్ ఇట్. మీరు ఇప్పుడు కూడా ఏది బిలీవ్ చేస్తారో అది వస్తుంది లైఫ్లోకి. బట్ ఏం బిలీవ్ చేస్తున్నారు? పాజిటివ్ బిలీవ్ చేస్తున్నారా, నెగిటివ్ బిలీవ్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ నా జీవితంలోకి ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది అంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాజ్ యు ఆర్ అట్రాక్టింగ్ నెగిటివ్ థింగ్స్, యు ఆర్ బిలీవింగ్ దట్ నెగిటివ్ థింగ్స్. ఇప్పుడు మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే ఉంటారు చాలాసార్లు. అక్కడ అందరు వస్తారు. అక్కడ అయ్యగారు ఎప్పుడు మైక్ పట్టుకొని చెప్తూ ఉంటారు, ఏమని, ఇక్కడ మీలాగానే దేవుణ్ణి పూజించే వాళ్ళు వస్తుంటారు, అదేవిధంగా దేవుడు అందరి కోరికలు తీరుస్తుంటాడు, వీసా కోరికలు తీరుస్తుంటాడు, అదేవిధంగా దొంగల కోరికలు కూడా తీరుస్తుంటాడు. అది ఎందుకు అని, బికాస్ దేర్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ దట్. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రే, ఏదో దొంగలిద్దామన్న విషయంతో దే కేమ్ టు ద టెంపుల్. ఆబ్వియస్లీ దేవుడికి ఏంటి, బిలీఫ్ సిస్టమ్ ఏదైతే అది దేవుడు ఉండడా లేదా అన్నది పక్కన పెడితే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీఫ్ సిస్టమ్. మన భగవద్గీతలో క్లియర్గా రాస్తున్నారు, అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడు, మీరు ఏది నమ్మితే అదే జరుగుతుంది. నమ్మడం ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్ అగైన్. అంటే సార్, కొంతమంది ఇందులో ఫెయిల్ అవ్వడానికి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి చాలామంది వింటున్నారు. మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు, అందులో సక్సెస్ కొట్టిన వాళ్ళు ఉంటారు. అయితే సక్సెస్ కొట్టిన వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సక్సెస్ కొట్టని వాళ్ళని అంటే అనుకున్న జరగలేని వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటి అంటే బేసికల్గా ఏమవుతుంది అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ల్యాక్ బిలీఫ్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే ఏదన్నా సాధించాలని పట్టుదల మీకు ఉందో, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, స్మాల్ చిన్న విషయం నుంచి ఒక పెద్ద విషయం, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, లేకపోతే వరల్డ్ కప్ అయి ఉండొచ్చు. రీసెంట్గా మన ఫుట్బాల్ వరల్డ్ కప్పే తీసుకోండి, అల్టిమేట్లీ మన మెస్సీ గారు కప్ తీసుకొని దే మూవ్డ్ ఫార్వర్డ్. ఏదైనా కూడా ఒక బిలీఫ్ సిస్టమ్తోనే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీ ఫోకస్ అనేది అయితే ఉందో, వెదర్ ఇఫ్ ఇట్ ఈజ్ 100% దెన్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. అదేవిధంగా మీ ఫోకస్ 99% ఉంది, ఏది అచీవ్ చేస్తానని, ఎనీథింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏంటి అనేది నేను పక్కన పెడితే, ఒకవేళ 99% కనుక మీరు ఒక దాని మీద ఫోకస్ ఉంది, కానీ మీరు 1% మీకు రాదేమో అని ఒక చిన్న ఆలోచన మీ మైండ్లో ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ 1% మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్, ఎప్పుడైతే మీరు ఈ 1% మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీకు 99% బిలీఫ్ సిస్టమ్ ఏదైతే పాజిటివ్ సైడ్ ఉండేనో దట్ విల్ మూవ్ టు దిస్ 1% అండ్ అల్టిమేట్లీ you will not achieve what you want in your life. That is the reason most of the people think that నేను రాదని అనుకున్నాను కాబట్టి నాకు రాలేదు, దో they want it. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేసింది. రాదు అన్నది మీరు యూజ్ చేసినారు కదా. మీరు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ డోంట్ వాంట్ దట్ అంటారు. అంటే ఎప్పుడైతే మీరు డోంట్ అని యూజ్ చేస్తారో ఆబ్వియస్లీ మీరు తెలియకుండా ఆ డోంట్ మీద కాన్సన్ట్రేషన్, మీ మైండ్ సెట్ అలా అనమాట. మీ మైండ్ దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే రాదు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అల్టిమేట్లీ యూ విల్ అచీవ్ వాట్ యూ డోంట్ వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఆఫ్ కోర్స్, అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూసినప్పుడు నాకే అనిపించింది, లైక్
అతను లా ఆఫ్ అట్రాక్షన్ చేసింది అవ్వకూడదని చేసుకున్నాడు, అవ్వలేదు. అండ్ డెఫినెట్లీ సార్ మీరు చెప్పినట్లు ఇంకోటి ఏంటంటే 99% పాజిటివ్ ఉన్నా 1% నెగిటివ్ మీదే మనం ఫోకస్ చేస్తాం, చేయడం జరుగుతుంది మీకు తెలియకుండానే. మనం అనుకుంటాం 99% ఇస్ అ వెరీ బిగ్ నెంబర్, 99% కావాలి, నేను అచీవ్ చేయాలి కదా అని అనుకుంటాం. బట్ మీరు 1% మీరు రాదు అని మీరే అనుకున్నారు, నేనలేదు, వేరే వాళ్ళు ఎవరు అనలేదు, మీ ఫాదరో మదరో లేకపోతే బ్రదరో సిస్టరో ఫ్రెండ్సో ఎవరు అనలేదు, మీకు మీరే అనుకున్నారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకున్నాం ఇప్పుడే మనం. సో మీకు మీరే అనుకున్నప్పుడు 1% నెగిటివ్ అని మీకు తెలిసినప్పుడు ఆబ్వియస్గా ఈ 99% మూవ్ అయిపోతుంది అక్కడికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. దెన్ మీరు ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం అనుకున్నాం ఐఏఎస్ ఆఫీసర్ గురించి, మీరు అడిగినారు ఎందుకు అవ్వట్లేదు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్ అగైన్. ట్రూ సార్. అండ్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే అవ్వట్లేదు అంటే ఇలా చేయిస్తున్నందువల్ల అవ్వట్లేదు, మరి అవ్వాలంటే మనం ఎలాంటి ఇప్పుడు ఆలోచించాలి, మన ఆలోచన ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరనే కాదు మనం బేసికల్గా మనము యూజ్ చేసే ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. వర్డ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్. మీరు పాజిటివ్, ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ పాజిటివ్ మోడ్. మీరు నెగిటివ్ అన్నది అసలు మీ మైండ్ సెట్లోకి తీసుకురావద్దు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే ఆడియన్స్కి కూడా ఛాలెంజ్ ఏంటి అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే వీ విల్ టెన్ టు థింక్ నెగిటివ్. అప్పుడు ఏం చేయాలి అంటే వీ షుడ్ యూజ్ సమ్ స్విచ్ వర్డ్స్. స్విచ్ వర్డ్స్ చాలా ఉన్నాయి, ఇఫ్ యూ కెన్ సర్చ్ ఇట్. కొందరు నో మోర్ అంటారు, అంటే నో మోర్ అంటే ఇంకా అటువంటి థాట్స్ వద్దు అని, లేకపోతే కొందరు డిలీట్ అనుకుంటారు. అది మీ మైండ్కి అంటే ఇది ఈజ్ అవేర్నెస్. మీ మైండ్కి మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఏమని, ఆ నెగిటివ్ థాట్ వైపు నా మైండ్ వెళ్ళొద్దు అని ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ టెక్నిక్. లేదు అంటే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకొని క్లిక్ చేసుకున్నారు అనుకోండి, నెగిటివ్ థాట్ రాగానే యువర్ అవేర్నెస్ తెస్తున్నారు, మీ బాడీలోకి మీ మైండ్లోకి అవేర్నెస్ తెస్తున్నారు ఏమని, ఐ షుడ్ నాట్ గో టు దట్ నెగిటివ్ థాట్. సో మీ 100% అనేది ఒకటే దాని మీద ఫోకస్ ఉండడం జరుగుతుంది. అండ్ మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏంటంటున్నాము, లా ఆఫ్ అట్రాక్షన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈస్ మెడిటేషన్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. మీరు మెడిటేషన్లో ఒక ఫోకస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే కొన్ని కోట్లు సంపాదించాలనో ఒక అఫర్మేషన్ చేస్తూ ఒక మెడిటేషన్ చేస్తూ మీరు అఫర్మేషన్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తున్నారు. కానీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మెడిటేషన్, యు ఆర్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ హ్యావింగ్ ఎ కప్ ఆఫ్ టీ. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1,00,00,000 సంపాదిస్తాను ఆర్ ఆకర్షిస్తున్నాను ఆర్ రిసీవ్ చేస్తున్నాను అని చెప్పి మేము మెడిటేషన్ చేశారు మార్నింగ్. ఓకే. వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ వెంట్ టు ఫర్ ఎ కాఫీ, హైదరాబాద్లో టీ ఫేమస్ కాబట్టి ఇరానీ చాయ్ తాగడానికి వెళ్ళారు. మాట్లాడుతూ మీరు ఫ్రెండ్తో నేనేంట్రా అలా ₹1,00,00,000 ఏంట్రా నేను అర్హున్నా అని అనేసారు. ఫట్మని తెలియకుండానే వచ్చేసింది నోట్లో నుంచి. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ స్టేట్మెంట్. మీ మైండ్కి ఏం చెప్తున్నారు, ఒక సైడ్ మీరు ఏం చెప్తున్నారు, బాస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 1 crore అని చెప్పి మీ మైండ్కి చెప్తున్నారు. అదర్ వే మీరు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, నేను అర్హుడిని కాను అని చెప్తున్నారు. అప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది అంటే నా బాస్కి ఇంకా క్లారిటీ రాలేదని చెప్తారు. యువర్ మైండ్ ఈజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్. ఇప్పుడు మీ బాస్ ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీ బాస్ ఉన్నారు, మీ బాస్ ఏమైనా చెప్పినప్పుడు మీరు ఇమీడియట్గా చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారా? ఇమీడియట్గా. మీ బాస్ మీ మైండ్ కూడా అంతే, సబ్కాన్షియస్ మైండ్ కూడా. మీ సబ్కాన్షియస్ మైండ్ అనుకుంటుంది ఓకే నా బాస్ చెప్పినాడంటే పనిలో పడిపోయింది ఆల్రెడీ. మీరు మెడిటేషన్లో ₹1,00,00,000 కావాలని చెప్పారు, సబ్కాన్షియస్ మైండ్ పనిలో పడిపోయింది ఎలా ఇవ్వాలి అని. కానీ మీరు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, వద్దు అని చెప్పిన అప్పుడు మీ బాస్ ఏం చేస్తారు, ఓకే మా బాస్ వద్దన్నాడు, మా బాస్కి క్లారిటీ వచ్చినప్పుడు జిందగీలో క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు వర్క్ చేద్దామని చెప్తుంది. సో గడిచిపోతుంది ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ బేసికల్గా. మనం ఒకటి చెప్తాం మైండ్కి, అది పనిలో పడంగానే మనం ఇంకోటి నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం మైండ్కి. సో అది ఏం చేస్తుంది అంటే ఆగిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ విల్ స్టాప్ దేర్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ టీమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ చేసి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నా టీంకి చెప్పాను నాకు ఇది కావాలి అని. మళ్ళీ కొద్దిసేపు కాగానే ఇది కాదు వెయిట్ చేయి నేను ఇంకా చెప్తాను మళ్ళీ అంటే నా టీం వర్క్ చేస్తుందా చేయదా, ఆగిపోయి ఉంటుంది. నేను మళ్ళీ నా బాస్ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు నా టీం విల్ వర్క్ ఇట్. సేమ్ మై బాస్ నా బాస్ నాకేమని చెప్పారు, మళ్ళీ అన్నారు కొద్దిసేపు వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్ అన్నారు. హీ హెస్ యెట్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్, సో ఐల్ నాట్ వర్క్ ఫర్ దట్. మైండ్ కూడా అలానే వర్క్ చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. దాన్ని మీరు ఏ విధంగా యూజ్ చేస్తే, మీరు ఏ బిలీఫ్ సిస్టమ్ని ఇస్తే ఆ బిలీఫ్ సిస్టమ్ని అది మీకు బ్యాక్ తిరిగిస్తుంది. మనం అనుకున్నాం కూడా మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో కూడా ఉంది, మీరు ఏది ఇస్తే మీకు అది వస్తుంది అని. బాల్ని మీరు ఎంత ఫాస్ట్ కొడితే అంత ఫాస్ట్ రివర్స్ మీకు బ్యాక్ వస్తుంది. సో మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది, లవ్ ఇస్తే లవ్ వస్తుంది, హెల్త్ని ఇస్తే హెల్త్ వస్తుంది. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. మీకు మీరు ఏమి ఇచ్చుకుంటున్నారు,
మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా, మీకు మీరు హెల్త్ని ఇస్తున్నారా, మీకు మీరు వాట్ ఈస్ దట్ యువర్ గివింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్, దట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన సబ్కాన్షియస్కి బిలీఫ్ సిస్టంలో చాలా పెద్ద రోల్ ఉంది. డెఫినెట్గా మన నోట్లోంచి వచ్చే మాట కానీ మన ఆలోచనలో ఉండే ఆలోచన ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉండడం, దాని సబ్కాన్షియస్ మైండ్ ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటుంది అనేది మీరు చెప్పిన ఆన్సర్ వల్ల అయితే మాకు అర్థమైంది. మ్యాక్సిమం పీపుల్ ఎందుకే ఫెయిల్ అవుతున్నారని మాకు క్లియర్గా కళ్ళకి కట్టినట్టు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.